హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీనా ప్రభావతితో నా తమ్ముడు తప్పు చేయడు, వాడు మారాడు. గతంలో తప్పు జరిగిందని ప్రతిసారి ఇలానే అవమానిస్తారా? వాడు లక్ష్య తీసి ఉండడు అని మీనా అరుస్తూనే ఉంటుంది. కానీ రోహిణి, ప్రభావతి మాత్రం ఊరుకోరు. బాలు, సత్యం అంతా మీనాలకు సపోర్ట్గానే మాట్లాడుతూ ఉంటారు. ఈ పంచాయతీ మధ్యలో బాలు చెల్లెలు కూడా వస్తుంది. ఏం జరిగింది అని ఆరా తీస్తుంది మీనాను. లక్ష్య పోయిందని మా తమ్ముడు తీశాడని పంచాయతీ పెట్టారు అని మీనా కన్నీళ్లతో చెబుతుంది. ఈ క్రమంలోనే పార్వతమ్మ, శివ, సుమతి కూడా మాది తప్పు లేదు అని వాదిస్తూనే ఉంటారు. అయినా ప్రభావతి మాత్రం వినదు. రోహిణి అయితే మర్యాదగా తీస్తే ఇచ్చేయండి, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అంటూ పెద్ద మనిషిలా మాట్లాడుతుంది. ఇక పార్వతమ్మ, శివ ఏడుస్తూ, వాడు ఎప్పుడో చేసిన దొంగతనం వల్లే నా భర్త ప్రాణాలు పోయాయి. ఆ తర్వాత నా కొడుకు మారిపోయాడు. ఇప్పుడు ఏ తప్పు చేయకుండా బతుకుతున్నాడు అని చెబుతుంది. అయినా ప్రభావతి కరగదు. ఇక తల్లి అలా ఏడ్చేసరికి ముగ్గురు పిల్లలకు చాలా ఏడుపు వస్తుంది. వెంటనే శివ దండం పెడుతూ, నేను చేసిన తప్పు తెలుసుకున్నాను. నేను ఓ స్నేహితుడు మాట విని అప్పుడు మీ బాలు బండి దొంగలించాను. కానీ ఆ నిజం తెలిసి మా నాన్న మనసు చెదిరి పొరపాటు బస్సు కింద పడి చనిపోయారు. ఆ రోజు నుంచి నేను మా అమ్మ మాట కాదని ఏదీ చేయలేదు. నేను చేసిన తప్పుకు మా నాన్నను కోల్పోయాం. మమ్మల్ని ఇలా వదిలేయండి, మమ్మల్ని బ్రతకనివ్వండి అని ఏడుస్తాడు. చాలా ఎమోషనల్గా ఉంటుంది ఆ సీన్. శివ ఏడుస్తుంటే బాలుకి కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నానా, నీ భార్యకు ఇకనైనా మనసు కరగడం లేదా అంటూ ఉంటాడు బాలు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి, సార్, మనోజ్ సార్ అని పిలవడంతో పరుగున అక్కడికి వెళ్ళి అతడు ఇచ్చే కవర్స్ అందుకుంటాడు. సార్, ఇంకా 6,000 మిగిలాయి. మీరు ఇచ్చిన కవర్లోనే భద్రంగా తెచ్చాను అంటూ ఆ వ్యక్తి టికెట్స్, మిగిలిన డబ్బులు తెచ్చి ఇచ్చి వెళ్తాడు. అయితే బాలుకి వెంటనే వెలుగుతుంది ఆ కవర్ చూడగానే. ఇంతలో మనోజ్ వెనకే ఉన్న రోహిణి ద్వారా అవి హనీమూన్ టికెట్స్ అని తెలుస్తుంది. ఇక టికెట్స్ పట్టుకుని జాగ్రత్తగా అక్కడి నుంచి మనోజ్ జారుకోబోతుంటే బాలు ఆపుతాడు. 6,000 ఉన్న కవర్ తీసుకుని, దీని మీద కోర్టు స్టాంపు ఉంది, ఏంటి దొంగ అన్నయ్య అంటాడు. అక్కడ దొరికేస్తాడు. బిత్తరపోతుంది ప్రభావతి. ఇక పార్వతమ్మ ఏడుస్తూ కన్నీళ్లు తుడుచుకుని, ఇప్పుడు నేను మాట్లాడొచ్చా అంటుంది. అమ్మ ఆగు అని మీనా ఆపుతుంటే, మీనా ఆపొద్దు, మాట్లాడే హక్కు మా అమ్మకే కాదు మీ అమ్మకు కూడా ఉంది, మాట్లాడండి అత్తయ్య అంటాడు. దాంతో పార్వతమ్మ ఏడుస్తూనే ప్రభావతిని తీసుకుని కడిగేస్తుంది. ఇక పార్వతమ్మ మాటలకు తలదించుకుంటుంది ప్రభావతి. ఇక బాలు కోపంగా, నానా, వాయింపు నువ్వు మొదలు పెడతావా లేక నన్ను మొదలు పెట్టమంటావా అంటాడు మనోజ్ని చూపిస్తూ. వెంటనే సత్యం కోపంగా మనోజ్ దగ్గరికి వెళ్ళి కాలర్ పట్టుకుని, రేయ్, నిజం చెప్పరా, ఎందుకు చేసావు ఈ పని అంటూ కొట్టబోతాడు. వెంటనే ప్రభావతి మనసులో, అమ్మో, గొడవ పెద్దది కాకూడదు, ఏం చేయాలి అనుకుంటూ, అయ్యో నా మతిమరుపు మండా అని లవోదిబ్బమంటూ సోఫాలో కూర్చుంటుంది. ప్రభావతి స్టార్ట్ చేసిన యాక్టింగ్కి అంతా కళ్ళు తెలేస్తారు. బాలు కూడా పక్కనే కూర్చుని ప్రభావతి నాటకానికి బిక్కమొహం వేసి అటు ఇటు తల తిప్పి, చేసే యాక్టింగ్ అయితే అదిరిపోయింది. ఇంతకీ ప్రభావతి ఏం చెప్పిందంటే, నేను హనీమూన్ కోసం మనోజ్కి ఆ లక్ష ఇచ్చాను, ఇచ్చి విషయం మర్చిపోయాను. నేను మర్చిపోయాను, మరి నువ్వైనా ఆ మాట చెప్పొచ్చు కదరా, నేను ఇచ్చాను అని అంటూ కవర్ చేస్తుంది ప్రభావతి. బిత్తరపోతాడు బాలు. ప్రభావతి మాటలకు వెంటనే మనోజ్, నేను ఆ లక్ష అనుకోలేదమ్మా, వేరే లక్ష అనుకున్నాను అంటాడు తెలివిగా. మనోజ్ సమాధానానికి రోహిణి షాక్ అవుతుంది. మన ఇంట్లో ఎన్ని లక్షలు మూలుగుతుంది అలా అనుకోవడానికి అంటూ తిట్టేస్తుంది మనోజ్ని. దాంతో ప్రభావతి అడ్డుపడి, వాడిని ఏమనొద్దమ్మా, వాడు అలా అనుకోవడంలో తప్పు లేదులే అంటూ కవర్ చేస్తుంది. ఇక మీనా అయితే అల్లాడిపోతూ చూస్తుంది ప్రభావతి వైపు. ఇక బాలుకి మతిపోతుంది. హే ప్రభు, హరే రామ్, కృష్ణ జగన్నాథ్, ప్రేమనాథ్, ఏ క్యా హువా అంటూ, నానోయ్, నీ భార్య మామూలుది కాదు ప్రభావతికి చురకలు వేస్తూనే ఉంటాడు. ఇక ప్రభావతి నటనను అర్థం చేసుకున్న బాలు, అది సరే కానీ ముందు నా అత్తింటి వాళ్ళకు క్షమాపణలు చెప్పు అంటాడు. చెబుతాను, మర్చిపోయాను, మన్నించండి అంటుంది కూల్గా. అలా కాదు, సరిగ్గా చెప్పు, ఎన్ని మాటలు అన్నావు అంటాడు బాలు. దాంతో పార్వతమ్మకు, సుమతికి, శివాకు ఒకరి తర్వాత ఒకరికి క్షమాపణలు చెబుతుంది. వెంటనే బాలు మీనాను ముందులాగి, నా భార్యకు కూడా చెప్పు అంటాడు. దాంతో ప్రభావతి, అమ్మ మీనా, క్షమించు, పెద్దదాని కదా, మర్చిపోయాను, మనోజ్కి ఇచ్చిన విషయం అంటుంది. మొత్తానికి ఆ సీన్ అదిరిపోయిద్ది.